ఒక చిన్న గ్రామం ప్రకృతితో కలిసి జీవిస్తున్న అందమైన ప్రపంచం. ఆ గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతని హృదయం ప్రేమతో నిండిపోయింది. తన తండ్రితో కలిసి పొలంలో పని చేస్తూ జీవిత విలువలు నేర్చుకుంటున్నాడు. గ్రామం పక్కనే ఉన్న అడవి ఒక రహస్య ప్రపంచంలా కనిపించేది. ఆ అడవిని చూసి రవి మనసులో ఒక కొత్త ఆసక్తి మెల్లగా పెరిగింది. ఒకరోజు ఆ ఆసక్తి అతన్ని అడవిలోకి తీసుకెళ్ళింది. భయం లేకుండా అతను నిశ్శబ్దంగా ముందుకు నడిచాడు. అక్కడ అతనికి ఒక జింక కనిపించింది. అది అతన్ని శాంతంగా చూసింది. చెట్టుపై ఒక కోతి ఆసక్తిగా అతన్ని గమనించింది. రవి ప్రేమను అర్థం చేసుకుని జంతువులు అతనితో స్నేహం చేయడం ప్రారంభించాయి. అయితే ఒకరోజు ఒక ఆవు అడవిలో తప్పిపోయింది. అది భయంతో చుట్టూ చూసుకుంటూ దారి కనుగొనలేకపోయింది. ఆ సమయంలో రవి దాన్ని గమనించాడు. అతను నెమ్మదిగా దగ్గరికి వెళ్లి దాన్ని శాంతింపజేశాడు. కాని ఆకాశం మబ్బులతో కమ్ముకుంది. ఒక ప్రమాదం దగ్గర పడుతోంది. అడవి ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారింది. అప్పుడే చీకటిలో నుండి ఒక సింహం బయటకు వచ్చింది. ఆవు భయంతో వెనక్కి తగ్గింది, కాని రవి ముందుకు అడుగుపెట్టాడు. భయపడకుండా అతను సింహాన్ని నేరుగా చూశాడు. ఆ క్షణం గాలి కూడా ఆగినట్లుగా అనిపించింది. ఇతర జంతువులు కూడా ఆ సంఘటన గమనిస్తున్నాయి. రవి ధైర్యంగా చెప్పాడు, దయ ఉండాలి. సింహం తనలోనే ఆలోచించడం ప్రారంభించింది. రవి కళ్ళలో ధైర్యం, నిజం కనిపించాయి. సింహం హృదయం మెల్లగా మారడం ప్రారంభమైంది. ఒక క్షణం సమయం ఆగినట్లయింది. చివరికి సింహం వెనక్కి తగ్గింది. అడవి మళ్లీ శాంతితో నిండిపోయింది. రవి ఆవును ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. సింహం నిశ్శబ్దంగా అడవిలోకి తిరిగి వెళ్లిపోయింది. మబ్బుల మధ్య నుంచి సూర్యకిరణాలు మళ్లీ వెలిగాయి. రవి ఆవుతో కలిసి గ్రామానికి తిరిగి వచ్చాడు. గ్రామస్తులు అతన్ని ఆశ్చర్యంతో చూశారు. తండ్రి గర్వంగా రవి భుజంపై చేయి వేశాడు. నిజమైన శక్తి బలంలో కాదు, దయలో ఉంటుంది.